ఇదివరకు సర్వేలంటే మూడ్ని చెప్పగలిగేవి. ఎగ్జాక్ట్‌గా చెప్పలేకపోయినా ఎవరి వైపు మూడ్ అనేది చెప్పగలిగేవి. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఒక్కదాని విషయంలో మాత్రమే సర్వేలు అటో ఇటో ఉంటున్నటువంటి పరిస్థితి. రవిప్రకాష్ సర్వే, బిగ్ టీవీ సర్వేనేమో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంటే, పార్థదాస్ సర్వేతో పాటుగా ఆత్మసాక్షి సర్వే ఇటుపక్కకు అనుకూలంగా ఉంది. సరే, వాళ్ళ ఎక్స్పీరియన్స్, ప్రొఫెషనలిజం వీటికి సంబంధించి ఎవరి లెక్కలు వాళ్ళకు ఉంటాయి ఆటోమేటిక్. అయితే ఇప్పుడు లేటెస్ట్గా లోక్మత్ ఏదైతే క్రిందటిసారి కర్ణాటక ఎన్నికల్లో, తెలంగాణ ఎన్నికల్లో కరెక్ట్గా చెప్పిందో, అప్పుడు తెలంగాణ ఎన్నికల్లో లోక్మత్ చెప్పినటువంటిది 51 నుంచి 63 కాంగ్రెస్ పార్టీకి, 61 నుంచి 63, బీఆర్ఎస్కి 45 నుంచి 47 వస్తాయని, బీజేపీకి 4 నుంచి 5 వస్తాయని, ఎంఐఎంకి 6 నుంచి 7 వస్తాయని, ఇతరులు 1 నుంచి 2 గెలుస్తారని అంచనా వేసింది. అప్పుడు బీఆర్ఎస్కి మాత్రం 39 వచ్చినాయి, బీజేపీకి 8 వచ్చినాయి, కాంగ్రెస్ పార్టీ 64 వచ్చినాయి. వీళ్ళకి చెప్పిన దానికంటే 1 ఎక్కువ వచ్చింది. ఇతరులు 1 నుంచి 2 అన్నది అవ్వలేదు. ఓవరాల్గా చూస్తే దాదాపుగా ఒక మూడ్ని ట్రేస్ చేయగలిగింది కాంగ్రెస్ అధికారులకు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 170 సీట్లకు గాను 117 నుంచి 120 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తేనే, టీడీపీ కూటమికి 47 నుంచి 49 స్థానాలు వస్తాయి అన్నటువంటిది అంచనా వేశారు. ఇది వీళ్ళు తాజాగా ఏపీలో వైసీపీకి 115 నుంచి 120 అసెంబ్లీ సీట్లు వస్తాయన్నటువంటిది జన్మత్ పోల్స్ చెప్తోంది. దీంతో ఒకటి నిన్ననే చాణక్య సర్వే, పార్థదాస్ సర్వే తమకు అనుకూలంగా రావడం సంతోషపడ్డ వైసీపీ వాళ్ళకి ఇదొకటి అదనపు బూస్ట్ అని చెప్పాలి.